భూమిపై మానవ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్న బొగ్గు పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని పలువురు పర్యావరణవేత్తలు పిలుపునిచ్చారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పర్యావరణ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని స్నేహ సాహిత్య గ్రంథాలయంలో పర్యావరణ పరిరక్షణపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యావరణవేత్తలు ఉమా మహేశ్వరరావు, కేవీ ప్రతాప్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ నేడు ప్రపంచంలో శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం తదితర ఉత్పత్తులు మానవ మనుగడకు ప్రమాదంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే భూమి నివాసయోగ్యం కాని స్థితికి చేరిందని సూచించారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే 2050 నాటికి భూమి మీద తేనెటీగలు లేని స్థితి ఏర్పడుతున్నదని, మనుషులు జీవించడం కష్టతరంగా మారే ప్రమాదం ఏర్పడనుందని పేర్కొన్నారు. కార్మికులకు పని కల్పిస్తున్నామన్న నెపంతో కోట్ల సంవత్సరాలుగా తయారు అయి భూమిలో ఉన్న బొగ్గు, పెట్రోలియం తదితరాలను విచ్చలవిడిగా త్రవ్వుతూ భూ వాతావరణాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు యంత్రాల సహాయంతో తీస్తున్న ఓపెన్ కాస్ట్ల వల్ల ఉద్యోగాలు ఇస్తామన్న వాదన ఒక బూటకమైందని, దీనివల్ల కార్పొరేట్ శక్తులు మరింత సంపన్నులు కావడం తప్పితే సమాజానికి జరిగే మేలు ఏమీ ఉండదని తెలియజేశారు. పర్యావరణ విధ్వంసం వలన నష్టపోయేది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలేనని సూచించారు. ఈ నేపథ్యంలో బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తుల వాడకం పూర్తిగా తగ్గించి పునరుత్పాదక ఇంధనాలైన సోలార్, హైడ్రోజన్ లాంటి విద్యుత్ శక్తి వాడకం కోసం ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ప్రజలు కూడా ఏ వస్తువులైనా విచ్చలవిడిగా వాడకుండా అదుపుతో జీవించడం అవసరమని సూచించారు. 1985 సంవత్సరంలో 1,25,000 మంది బొగ్గు గని కార్మికులు 1,50,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశారు. ఇవాళ 2024 సంవత్సరంలో బొగ్గు బావిలో పనిచేసే కార్మికుల సంఖ్య 38,000, బొగ్గు ఉత్పత్తి 7,40,00,000 టన్నులు. ఇంకొక 3-4 ఏళ్లలో బొగ్గు ఉత్పత్తి 10 కోట్ల టన్నులకు పెంచాలని, కార్మికుల సంఖ్యను 24,000కు తగ్గించాలని సింగరేణి లక్ష్యాలతో ఉంది. సింగరేణి ఉద్యోగులను తీసుకోవాలనే ఉద్దేశంతో లేదు. తీసుకునే ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ లేబర్ ఉంటారు. ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, ఆర్ఎఫ్సీలు కానీ పరిశ్రమలు, పారిశ్రామిక అభివృద్ధి పేరు మీద పరిసర ప్రాంతాలను ఒక ఒత్తిడి పరిమితి దాటి ధ్వంసం చేయొద్దు. పరిశ్రమలు డైల్యూట్ చేయాలి, అసలు ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గించాలి. అంతేకాకుండా బొగ్గు నుంచి మొత్తానికి వైదొలిగి 8 రూపాయలకు యూనిట్ యావరేజ్న బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ₹1.20 సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. అది వికేంద్రీకృత రంగం, ఇది కేంద్రీకృత రంగం. కొద్దిమందికి లాభాలు వచ్చేటువంటి దాని కొరకు, కార్పొరేట్ లాభాల కొరకు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా కార్పొరేట్ మాయాజాలంతో బొగ్గును కంటిన్యూ చేస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి వాడకం వల్ల ఇవాళ 1.2 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రపంచంలో పెరిగింది. ఇది ప్రపంచ సమస్య, కేవలం గోదావరికని సమస్య కానీ, తెలంగాణ సమస్య, భారతదేశం సమస్య కాదు. అందుకోసం బొగ్గును మానివేయడం మొదటి ముద్దాయిని తగ్గించడం ద్వారా, రెండవ ముద్దాయి ఆయిల్ అండ్ పెట్రోలియం నుంచి వైదొలగడం ద్వారా ప్రపంచం తన మనుగడను, ఉనికిని, మానవ జాతిని కొనసాగించడం ద్వారా అవుతుంది. లేకుంటే మానవ జాతి విధ్వంసం అవుతుంది, ప్రకృతి వనరులు విధ్వంసం అవుతాయి, ప్రకృతిలో ఉన్నటువంటి అనేక జీవజాతులు, మొక్కలు విధ్వంసం అయితే 2 డిగ్రీల టెంపరేచర్, 1.5 డిగ్రీ టెంపరేచర్ కనుక వచ్చినట్టయితే ఇప్పుడు ఏదైతే వరదలను, భీకరమైనటువంటి కరువులను చవిచూస్తున్నామో అవి ఎంతకన్నా భీకరమైనటువంటి స్థితిలోకి వస్తాయి. కనుక బొగ్గును మానివేసి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా శక్తి వనరులను మానవ జాతి సమకూర్చుకోవాలని మైన్స్ మినరల్ పీపుల్ సంస్థ, NAPM సంస్థ, APMDD సంస్థల పిలుపు మేరకు ఇవాళ గోదావరిలో మనం ఈ సమావేశాన్ని జరుపుతున్నాం. మన ప్రాంతం లోపల ఇక్కడ ఉద్యోగాలు రావడం లేదు. 70,000 ఎకరాల భూమిని కమన్పూర్ అండ్ రామగుండం మండలాలలో బొగ్గు బావులు తీసుకున్నాయి. దీని లోపల కనీసం ఒక 20,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ల్యాండ్ ఉండే. ఇంకా ఫర్దర్ బొందలగడ్డలు ఇక్కడ చేయకుండా, ఎందుకంటే ఒకప్పుడు స్నేహ సాహితీ అధ్యక్షుడు, కవి, రచయిత ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రవి, గుప్తా, వేముల అశోక్, జేవి రాజు తదితరులు పాల్గొన్నారు.